ఉన్నటువంటి మిత్రులందరికీ వందనాలు. ఇవాళ ఈ సాయంత్రం బయట అంతా శ్రీరామనవమి పండగ కోలాహలంలో ఉన్న సమయంలో మనం బహుజన ఉద్యమం గురించి, దాని భవిష్యత్తు గురించి మాట్లాడుకోవాల్సి రావడం అనేది చాలా సంతోషదాయకం. ఒక రకంగా మనకి ఇదే పండగ. బహుజన ఉద్యమాన్ని స్మరించుకోవడం, బహుజన నాయకుల్ని స్మరించుకోవడం మనకి చాలా సంతోషదాయకమైన విషయం. బహుజన ఉద్యమం ఎక్కడుంది, ఇప్పుడు ఎలా ఉంది, ఈ ఉద్యమ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే అంశాల్ని మనం సీరియస్గా మాట్లాడుకోవటం కోసం ఇక్కడ అసెంబ్ల్ అయ్యాం. నేను మీ అందరికంటే ఏదో ఎక్కువ తెలిసిన వాడిగా నన్ను నేను అనుకోని ఇక్కడికి రాలేదు. మీ అందరిలో నేను ఒకడినే. మీరందరూ ఇక్కడ ఉన్న అందరూ కూడా బహుజన ఉద్యమాల్లో పాల్గొంటున్న వాళ్ళే. బహుజనులకి ఏదో ఒక రీతిలో తమ కాంట్రిబ్యూషన్ అందిస్తున్నటువంటి వాళ్ళే. సో మీలాగే నేను ఒకడిని బహుజన ఉద్యమం. మీది సామాజిక రంగం, నాది సాహిత్య రంగం, భావజాల తాత్విక రంగం, అంతే తేడా. మిత్రుడు మాటూరు శ్రీనివాసు మాట్లాడుతూ బుద్ధుడి దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి బహుజన పోరాటాలు, ఉద్యమాలు ఏ ఏ రూపాల్లో, ఏ ఏ నాయకత్వాన ఎన్ని విధాలుగా పరిణమించి ఇప్పుడు ఏ స్థితికి చేరుకున్నాయో చెప్పవలసిందిగా కోరాడు. నిజానికి అది చాలా పెద్ద సబ్జెక్టు. అది ఒక రోజల్లా కూడా క్లాస్ పెట్టుకొని చెప్పుకోదగినటువంటి సబ్జెక్టు. అయినప్పటికీ నేను వీలున్నంత వరకు క్లుప్తీకరించి మనకిక్కడ అవసరమైనటువంటి ఘట్టాలనే తీసుకొని మీతో ఈ విషయాల్ని పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇది ఏదో ఒక పెద్ద ఉపన్యాసంగా కాకుండా బహుజన ఉద్యమం గురించి ఒక ముచ్చట మనలో మనం మాట్లాడుకో, ఒక్కసారి సింహావలోకనం చేసుకో. మనం మారాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తూ ఏ దిశగా మారాలో మనం నిర్ణయించుకో. మిత్రుడు చెప్పినట్టు ఈ బహుజన అనే పదం ఏమిటి, ఎవరు బహుజనులు, వాళ్ళు ఏం చేస్తారు అనే విషయాన్ని మనం పరిశీలించాలని ఆయన ఒక సలహా ఇచ్చారు. నేను విశాఖపట్నం వస్తున్నటువంటి విషయం తెలిసి మిత్రుడు దాసు గతంలో 1-2 సార్లు కలిశాము. ఆయన నేను వారు నా దగ్గరికి వచ్చి మీరు ఇట్లా ఎలా వస్తున్నారు కాబట్టి మీరు ఈ విషయం మీద మాట్లాడవలసింది అని కోరారు. అందుకు చాలా సంతోషంతో అంగీకరించాను. బహుజన అంటే
మెజారిటీ జనం. ఈ మెజారిటీ జనం ఎవరు అంటే మెజారిటీ పీడితులు. కులపరంగా, మతపరంగా, పేదరిక పరంగా పీడితులుగా ఉన్న మెజారిటీ జనం ఎవరో వాళ్ళే బహుజనులు. అయితే ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఈ జనం మొత్తం కలిస్తే మెజారిటీ. వీళ్ళే కుల పీడితులు, వీళ్ళే మత పీడితులు, వీళ్ళే పేదరిక పీడితులు కూడా ఇక్కడ. సో ఈ అందరినీ కలిపి మనం బహుజనులు అంటున్నాం. స్త్రీలు కూడా ఒక రకమైన పీడనకి గురవుతున్నటువంటి వాళ్ళే కాబట్టి అన్ని కులాల స్త్రీలు కూడా బహుజన పరిధిలోకి వస్తారు, రావాలి అని కూడా ఒక పరిశీలన. మనకి ఇవాళ చాలా చోట్ల బహుజన అనే పేరు పెట్టి బహుజన ఉద్యమం అని పేరు పెట్టు, బహుజన సాంస్కృతిక సంఘం అనే పేరు పెట్టు, బహుజన రచయితల సంఘం అని పేరు పెట్టు. వాటిల్లో కేవలం ఒక కులస్తులో లేదంటే రెండు కులాలకు సంబంధించిన వాళ్ళు లేదంటే ఒక కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఎక్కువగా ఉండేటటువంటి సంస్థలు కూడా ఇక్కడ ఉన్నాయి. అలా కాకుండా పీడిత కులాల్ని మొత్తాన్ని రిప్రజెంట్ చేసేటటువంటి సమూహం, మెజారిటీగా వాళ్ళు పీడనకు గురవుతున్నారు, అణచివేతకు గురవుతున్నారు, అనాదరణకు గురవుతున్నారు, అనాధిపత్యానికి గురవుతున్నారు అనేది. మనకి ఆంధ్రప్రదేశ్లోనే దళిత మహాసభ పుట్టిన రోజుల్లో ఒకప్పుడు వీళ్ళందరినీ, ఈ ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనారిటీలని అందరినీ కూడా దళితులని పిలిచారు దళిత మహాసభలో. ఆ మేనిఫెస్టో రాశారు. ఆ మేనిఫెస్టోలో మనకు ఉన్నది ఏంటంటే ఎవరు దళితులు అని అంటే కుల పీడితులు, మత పీడితులు, పేదరిక పీడితులు. ఆ దళిత వాళ్ళు ఇచ్చినటువంటి ఆ నిర్వచనానికి అనుగుణంగా నాయకత్వాన్ని కూడా వాళ్ళు అలాగే ఎన్నుకున్నారు. పత్తి పద్మారావు, బొజ్జా తారకంతో పాటు బీసీ కులాల నుంచి బీరం మస్తాన్రావు గారు లాంటి వాళ్ళని కూడా నాయకులుగా వాళ్ళు ఎన్నుకున్నారు. అలాగే ముస్లిముల నుంచి కూడా ఒక నాయకుడిని తీసుకున్నారు. ఆనాడు దళిత మహాసభ అట్లా ఎస్సీల నుంచి, బీసీల నుంచి, ఎస్టీల నుంచి, ముస్లిమ్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ని తీసుకొని ఈ పీడిత కులాలందరినీ కూడా ఒక సమూహంగా, ఒక కామన్ పీడనని ఎదుర్కొనేటటువంటి సమూహంగా నిర్వచిస్తూ వాళ్ళు ఉద్యమం మొదలుపెట్టారు. కారంచేడు ఘటన సందర్భంగా దళిత మహాసభ పుట్టినప్పటికి కూడా ఇది కేవలం కులాల మీద, అంటే ఈ దాడులు, ఆధిపత్య కులాల దాడులు అనేవి మొత్తం కుల వ్యవస్థకు సంబంధించినవి తప్ప ఏదో ఒక కులానికి సంబంధించిన వ్యవహారం కాదు ఇది. సకల పీడిత కులాల మీద వివిధంగా, విభిన్నంగా జరుగుతున్నటువంటి దాడులు పోవాలంటే మొత్తంగా ఈ కుల వ్యవస్థ మీద ఈ పీడనకు గురయ్యేటటువంటి మెజారిటీ జనం అందరూ తిరుగుబాటు చేసి
కుల నిర్మూలన దిశగా, అలాగే అసలు ఈ రాజ్యాధికారాన్ని శాసించే దిశగా ఈ జనం ముందుకు వెళ్ళాలి అనే పిలుపుని ఆనాడు దళిత మహాసభ ఇవ్వటం జరిగింది. అదే సమయంలో 82 కల్లా కాన్షీరామ్ నాయకత్వంలో బహుజన ఉద్యమం మొదలైంది. 84లో బహుజన సమాజ్ పార్టీ పుట్టింది. ఈ 82 నుంచి 84 వరకు బామ్సెఫ్ అనేటటువంటి సంస్థ కానివ్వండి, బుద్ధిస్టు రీసెర్చ్ సెంటర్ అనే పేరుతో వచ్చిన సంస్థ కానివ్వండి, DS4 అనే పేరుతో వచ్చినటువంటి సంస్థ కానీ, జాతీయంగా అన్ని రాష్ట్రాల్లోనూ కాన్షీరామ్ గారి నాయకత్వంలో ఒక సాంస్కృతిక రాజకీయ ఎజెండాని నిర్మించేటటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా తీసుకున్న దాని ఫలితంగా మనకి BSP బహుజన సమాజ్ పార్టీ అనేది 1984లో స్థాపితమైంది. 1984లో స్థాపితమైనటువంటి బహుజన సమాజ్ పార్టీ ఆశయం ఏమిటి? 2 రకాల ఆశయాలు. ఒకటి సాంస్కృతికంగా, సాంఘికంగా అధమ స్థాయిలో అధములుగా, అర్ధమానవులుగా, అమానవులుగా భావించబడుతున్నటువంటి ఈ పీడిత కులాలు, పీడిత మతాలకు సంబంధించినటువంటి జనం ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక ఆత్మగౌరవ పోరాటం అనేది ఒక ఎజెండాగా ఇవ్వడం. అందులో భాగంగానే మన బుద్ధిస్ట్ రీసెర్చ్ సెంటర్ అనే సంస్థ చేసిన రీసెర్చ్ ఫలితంగా, వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాల ఫలితంగా అసలు ఒక థియరీని వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. మన సాంస్కృతిక ఐకాన్స్ ఎవరు అని కరెక్ట్గా వాళ్ళు ఐడెంటిఫై అవటం జరిగింది. మార్క్సిస్టులకి మార్క్సు, లెనిను, ఏంగెల్సు, స్టాలిను, మావో వీళ్ళెలా ఐకాన్సో బహుజన ఉద్యమానికి, బహుజనులకి మహాత్మా జ్యోతిబా పూలే, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నారాయణ గురు, పెరియార్ ఇలాంటి వాళ్ళు మనకి ఐకాన్స్గా బహుజన్ సమాజ్ పార్టీ మేనిఫెస్టోలోనే చూపటం జరిగింది. దాన్ని మన దళిత మహాసభ కూడా పరిగ్రహించడం జరిగింది. నిజానికి BSP పుట్టకముందే దళిత్ ప్యాంథర్స్ ఉద్యమంలో మహారాష్ట్రలో ఇదే రకమైనటువంటి చర్చ జరిగింది. అయితే వాళ్ళు కులము, వర్గం అనే ఒక గందరగోళంలో ఉండి కొంతమంది మార్క్సిస్టులు గాను, కొంతమంది అంబేద్కరిస్టులు గాను అట్లా చీలిపోవడం వల్ల ఆ ఉద్యమం కొంత చతికిలబడింది. సో బహుజనవాదానికి అంబేద్కరిజం అనేది 2 కళ్ళు. ఈ అంబేద్కరిజం అనేది కేవలం అంబేద్కర్ చేసిన పోరాటం, అంబేద్కర్ ఆలోచనల సారం మాత్రమే కాదు. బుద్ధుడి నుంచి ఆ తర్వాత మనకి వచ్చినటువంటి తాత్వికత ఏదైతే ఉందో అందులో చార్వాక తాత్వికత ఉంది, లోకాయత్ తాత్వికత ఉంది, తర్వాత భక్తి సిద్ధాంత కబీరు, తుకారం, రవిదాస్ లాంటి వాళ్ళు చేసినటువంటి సాంస్కృతిక పోరాటాలు ఏవైతే ఉన్నాయో
అది ఇమిడి ఉంది. ఆ తర్వాత మహాత్మా జ్యోతిబా పూలే పూనా కేంద్రంగా నడిపినటువంటి శూద్ర అతిశూద్ర ఉద్యమం ఉంది. నాన్ బ్రాహ్మణ్ ఉద్యమం, బ్రాహ్మణ ఆధిక్యత మీద తిరగబట్టం అనేది. అలాగే సావిత్రిబాయి పూలే నడిపినటువంటి ఉద్యమం ఉంది ఎడ్యుకేషన్కి సంబంధించి. వీటన్నిటినీ చూసి స్టడీ చేసి వాటన్నిటినీ ఒక చట్రంలో పెట్టి ఆ చట్రం నుంచి ఒక సాంఘిక రాజకీయ సిద్ధాంతాన్ని, ఆచరణని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తయారు చేసి మనకి ఇవ్వటం జరిగింది. అందుకే అంబేద్కరిజం అని అంటున్నామంటే మనం ఆ అంబేద్కరిజంలో అంబేద్కర్ మాత్రమే కాదు, బుద్ధుడు ఉంటాడు, పూలే ఉంటాడు, అంతకుముందు ఉన్నటువంటి భక్తి కవులు కూడా ఉంటారు. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాకు ఇద్దరు గురువులు ఉన్నారు, ముగ్గురు గురువులు ఉన్నారు. ఒకళ్ళు బుద్ధుడు, ఇంకొక ఆయన కబీరు, ఇంకొక ఆయన పూలే, మహాత్మా జ్యోతిబా పూలే అని ఆయన చెప్పుకోవడం జరిగింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటటువంటి నా తాత్విక సారం నేను ఫ్రెంచ్ విప్లవాన్ని నుంచి కాదు పరిగ్రహించింది, బుద్ధిజం నుంచి పరిగ్రహించాను అని కూడా ఆయన చెప్పటం జరిగింది. అయితే అంబేద్కర్కి వచ్చేపాటికి ఒక మౌలికమైన మార్పు తీసుకుంది. పూలే పీడిత కులాల్లో ఒక హేతు దృక్పథాన్ని, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రశ్నించడాన్ని, పీడిత కులస్తులు చదువుకోవాల్సినటువంటి అవసరాన్ని, చదువు ఎలా జీవితాన్ని మారుస్తుందో చెప్పేటటువంటి ఆలోచనల్ని, ఆచరణని ఒక పెద్ద కార్యక్రమంగా చేసి ఒక మహా ఉద్యమం చేశాడు. దాన్నే మరో పద్ధతిలో నారాయణ గురు కేరళలో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. నారాయణ గురు బాటలో నడుస్తూనే మిలిటెన్సీని ప్రధానంగా చేసుకొని అయ్యన్కాళి ఆత్మగౌరవ పోరాటం చేయడం జరిగింది. తమిళనాడులో కూడా మన పెరియారు నుంచి యోతి దాస్ వరకు వాళ్ళ పోరాటాన్ని వాళ్ళు చేశారు. వీటన్నిటికీ కూడా ఒక సెంటర్ పాయింట్గా ఉంటూ ఈ పీడిత కులాల పోరాటాన్ని, పీడిత కులాల తాత్వికతని, పీడిత కులాల రాజకీయాన్ని అంతర్జాతీయ స్థాయిలో చర్చించి దానికి ఒక శాస్త్ర హోదాన్ని, శస్త్ర హోదాన్ని ఇచ్చిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి చెందుతుంది. అందుకే దీన్ని మనం అంబేద్కరిజం అంటాం. బహుజనవాదం అంటే అంబేద్కరిజం అని అర్థం. సో అంబేద్కరిజంలో సకల పీడిత కులాలకి, మతాలకి సంబంధించినటువంటి విముక్తివాదం ఉంది. కుల వ్యవస్థకి విరుగుడైనటువంటి కుల నిర్మూలనావాదం ఉంది. అంబేద్కర్కు ముందు కులాలు పోవాలి, కులాలు నిర్మూలించబడాలని చెప్పిన వాళ్ళు లేరు. ఈవెన్ పూలే కాకుండా మిగిలిన వాళ్ళు అంతకుముందు కూడా చాలామంది కుల ఆధిక్యతను ప్రశ్నించారు, కుల వ్యవస్థ తీసుకొచ్చిన వ్యత్యాసాలను ప్రశ్నించారు. కానీ కుల నిర్మూలన జరగాలి, దానికి ఒక ప్రోగ్రాం ఉండాలి అని చెబుతూ అందులో భాగంగా మార్క్సిస్టులు చేస్తున్న ఉద్యమంలో ఉండే లోపాలను కూడా చెప్పి, మార్క్సిస్టుల ఉద్యమం వల్ల ఈ దేశంలో ప్రధాన సమస్య అయినటువంటి కుల సమస్య పోయే అవకాశం లేదు, నువ్వు ఏ సంస్కరణ చేయాలని పూనుకున్నా నీ దారిలో కులం అనేటటువంటి
భూతం అడ్డుపడుతుంది. దాన్ని పరిమార్చకుండా నువ్వు ఏ రంగంలోనూ ముందుకెళ్ళలేని పరిస్థితి భారతదేశంలో ఉంది అని ఒక గొప్ప స్టేట్మెంటు అంబేద్కర్ ఏదైతే ఇచ్చాడో ఆ స్టేట్మెంట్ని కేంద్రంగా చేసుకొని బహుజనవాదం నడుస్తుంది. అయితే అంబేద్కర్ టైంలో కూడా ఆయన రాజకీయ పార్టీలు పెట్టడం జరిగింది. సాంఘిక పోరాటాలు, ఆయన 2 రకాల పోరాటాలు చేశారు. ఒకటి సాంఘిక సాంస్కృతిక పోరాటం, అంటే కులానికి బేస్గా ఉన్న హిందూ మానసికత ఏదైతే ఉందో ఆ హిందూ మానసికత నుంచి మనల్ని విముక్తి చేసేటటువంటి బుద్ధిజాన్ని స్వీకరించడం ద్వారా, బుద్ధిజాన్ని మనం ఒక ఆల్టర్నేటివ్ స్థాయికి తీసుకెళ్ళడం ద్వారా ఒక సాంస్కృతికమైన నూతన మానవుణ్ణి, ఒక కొత్త మైండ్ సెట్ని మనం సృష్టించుకునేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ వ్యవస్థలో ఏం చెప్పినా ఏం చెప్పకపోయినా ఎవరి చేతిలో రాజ్యాధికారం ఉందో వాళ్ళకి దక్కేటటువంటి అవకాశాలు, వనరులు లెక్కకు మించి ఉంటాయి. వాటి మీద ఆధిపత్యాన్ని తెచ్చుకోవాలంటే పొలిటికల్ అథారిటీ అనేది అది మాస్టర్ కీ అని ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఆయనది ఒక రకంగా సాంస్కృతిక పోరాటం బుద్ధిస్టు కేంద్రంగా, ఒక రకంగా రాజకీయ పోరాటం రాజ్యాధికార దిశకి తీసుకెళ్ళేటటువంటి. సాంస్కృతిక పోరాటం కుల నిర్మూలన దిశగా వెళితే, రాజ్యాధికార పోరాటం కూడా కుల నిర్మూలన దిశగానే వెళుతుంది. ఏ కుల వ్యవస్థ పదఘట్టన కింద పడి పీడిత కులాల ప్రజలు నలిగిపోయారు, వాళ్ళ చేతికే అధికారం రావాలి, వాళ్ళే చట్టాలు తయారు చేసే స్థితి రావాలి, అప్పుడు ఈ వ్యత్యాసాలు పోతాయి అని అటు రాజకీయపరమైన ఇటు సాంఘిక సాంస్కృతిక పరమైన 2 యాక్షన్స్ని ఆయన మనకి ఇవ్వడం జరిగింది. ఆ రకంగా థియరీ కూడా బిల్డప్ చేయడం జరిగింది. ఇవి కాక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఎంతో అవసరం. ఆ ఆర్థిక స్థిరత్వం అనేది కులపరంగా సాంఘిక పరంగా వేల సంవత్సరాల నుంచి అణచివేతకు గురవుతున్నటువంటి కులాలకి ఒక ఎడ్యుకేషనల్ ఫేవరిజం, ఉద్యోగపరమైనటువంటి ఫేవరిజం అనేది ఉండాలి, అదే రిజర్వేషన్ వ్యవస్థ అని కూడా ఆయన చాలా క్లియర్గా స్పష్టంగా ముందుకు తీసుకురావడం జరిగింది. అసమాన సమాజంలో అందరికీ సమాన హక్కులు అనేది పెద్ద తప్పు. హక్కులు అందరికీ ఉండాలి, కానీ ఎవరైతే కిందున్నారో వాళ్ళ హక్కులకు కూడా హక్కులు ఇవ్వాలి. ఆ హక్కులు కలకాలం నిలబడి ఉండేటందుకు. సో అణచివేతకు గురయ్యే వాళ్ళకి, అణచివేత చేసేవాళ్ళకి ఇద్దరికీ సమాన హక్కులు, ఇద్దరికీ సమాన అవకాశాలు అనేది దాన్ని మించిన దోపిడీ సిద్ధాంతమే లేదు. అణచివేతకు గురయ్యే వాళ్ళకే రిజర్వేషన్ అవ్వడం. ఎవరి కాళ్ళనైతే నరికేసిందో చరిత్ర, కుల వ్యవస్థకు సంబంధించిన చరిత్ర, వాళ్ళకి 2 నడిచేటటువంటి కర్రల్ని, ఊత కర్రల్ని ఇవ్వడమే రిజర్వేషను. అది ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు అని
వాదించి వాటిని రాజ్యాంగంలో కూడా పొందుపరిచి ఈ జాతులకి ఆయన సమీకరించడం జరిగింది. బుద్ధిస్టుగా మారడం జరిగింది తన అనుయాయులతో. రిపబ్లికన్ పార్టీని కాన్సెప్చువలైజ్ చేసి అది రూపొందే లోపే ఆయన మరణించడం జరిగింది. ఈలోపు రామ్ మనోహర్ లోహియా లాంటి వాళ్ళతో కూడా చర్చ చేసి, రామ్ మనోహర్ లోహియా మీరు ఒక్కళ్ళే ఒంటరిగా పోరాడలేరు, మనం కలవాలి అని అంటే మీరు రండి ఢిల్లీకని రామ్ మనోహర్ లోహియాను కూడా ఆహ్వానించడం జరిగింది. ఆ మీటింగ్ వాళ్ళ మధ్య జరగకముందే ఆయన చనిపోవడం జరిగింది. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇక్కడ వరకు తీసుకొచ్చి ఈ మళ్ళీ ఇవ్వకండి, ఒకసారి ఇచ్చేసి ఇక వెళ్ళిపోండి, మీరు డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకని అంబేద్కర్ తాను చేసినటువంటి పోరాటం బ్రీఫ్గానే మనం చెప్పుకుంటే, పూలే చేసిన, అంబేద్కర్ చేసిన, అంతకుముందు భక్తివాద కవులు చేసిన వీళ్ళందరికీ భూమికగా బుద్ధిజం అనేది ఉంది. బుద్ధుడు నడిపినటువంటి పోరాటం ఒకటి ఉంది. వేదాల మీద, బ్రాహ్మణుల ఆధిపత్యం మీద చేసినటువంటి పోరాటం. ఆధిపత్యం మీద అనాధిపత్యానికి సంబంధించిన జనం చేసిన తిరుగుబాటే భారతదేశ చరిత్ర. అది బుద్ధుడి రూపంలో కావచ్చు, చార్వాకుల రూపంలో కావచ్చు, భక్తివాదుల రూపంలో కావచ్చు, పూలే రూపంలో కావచ్చు, అంబేద్కర్ రూపంలో కావచ్చు, నారాయణ గురు రూపంలో కావచ్చు. ఎందుకంటే దాంట్లోనే దోపిడీ ఉంది. కుల వ్యవస్థ వల్లే ఆర్థిక అసమానత ఇక్కడ బిల్డప్ అయింది తప్ప ఆర్థిక అసమానత్వం వల్ల కులం బిల్డప్ కాలేదు. అంటే ఈ దేశంలో నువ్వు పేదవాడిగా పుట్టినందువల్ల కింది కులస్తుడివి కాలేదు. కింది కులంలో పుట్టిన కారణంగానే పేదవాడయ్యే అవకాశం ఏర్పడింది. భారతదేశంలో ధనికులుగా పుట్టినందువల్ల వాళ్ళు అగ్ర కులస్తులు కాలేదు. ఆధిపత్య కులాల్లో పుట్టిన కారణంగానే వాళ్ళు ధనికులయ్యేటటువంటి అవకాశం వాళ్ళకి ఏర్పడింది. ఇది అంబేద్కరిజం మనకు చెప్పేది. ఇదే బహుజనవాదానికి కార్నర్ పాయింట్. మార్క్సిస్టులు అంటారు మీకు అసలు ఆర్థిక సిద్ధాంతం ఏముందని. ఇది ఇంతకు మించిన ఆర్థిక సిద్ధాంతం ఏముంది? ఏకలవ్యుడు పేదవాడవడం వల్ల కాదు, ఆయన బొటనవేలుని కత్తిరించింది. ఏకలవ్యుడు పేదవాడేం కాదు. ఏకలవ్యుడు ఒక యువరాజు, గిరిజన యువరాజు. కానీ అతను గిరిజనుడు, తక్కువ కులస్తుడు కాబట్టి ఆ తక్కువ కులస్తుడికి విలువ విద్యను అభ్యసించేటటువంటి అర్హత లేదు. అర్హత లేని పనిని చేస్తున్నాడు కాబట్టి ధర్మం ప్రకారం అతని ఏళ్లను కత్తిరించాలి. ఏ ధర్మం అది? చాతుర్వర్ణ ధర్మం. శంభూకుడు పేదవాడవడం వల్ల కాదు, అతని తల రాముడు నరికింది. శంభూకుడు ఒక శూద్ర యువరాజు ఆ రోజుల్లో. ఆయన శూద్రుడై ఉండి కూడా జ్ఞానాన్ని పెంచుకోవడానికి, జ్ఞాన సముపార్జన కోసం అన్వేషించడానికి ట్రై చేశాడు కాబట్టి అది బ్రాహ్మణ సిద్ధాంతం ప్రకారం తప్పు కాబట్టి రాముడు ఆయన చంపాల్సి వచ్చింది. ఈ విశ్లేషణ మార్క్సిజం చేయదు మనకి. ఈ విశ్లేషణ అంబేద్కరిజం చేస్తుంది. అందుకే మనకి బహుజన సాహిత్యంలో ఈ శంభూకుడు, ఏకలవ్యుడు వీళ్ళు మనకు పెద్ద ఐకాన్స్గా నిలబడతారు. కంచికచర్ల కోటేశ్ ఒక ఐకాన్ అవుతాడు. కోటేశ్ చనిపోవడానికి కారణం ఆయన వెనుకున్న కులం.
కారంచేడులో మాదిగల మీద హత్యాకాండ జరపడానికి కారణం కుల వ్యవస్థ. వాళ్ళకి కొద్దిగా గొప్ప పొలాలు గిలాలు ఉండి కోస్తా ఏరియాలో తిండి లేని జనమేం కాదు వాళ్ళు. చుండూరులో మాలలను చంపిన రెడ్ల కంటే మాలల ఎడ్యుకేషన్ రేట్ ఎక్కువ, ఉద్యోగాల రేటు కూడా ఎక్కువే. అయినప్పటికీ వీళ్ళని వాళ్ళు చంపగలిగే స్థితి ఉండటానికి కారణం ఏంటి? కుల వ్యవస్థే కదా. రాజిరెడ్డి అని ఒకడు, వాడు 2 కాళ్ళు ఉండవు, దేక్కుంటూ ఊరంతా అడుక్కుంటాడు చుండూరులో. అతను కూడా నాకివ్వండి గొడ్డలని ఒక అతన్ని నరకడానికి ట్రై చేశాడు. ఒక అడుక్కునే రెడ్డికి ఆ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్థికం నుంచి కాదు, కుల వ్యవస్థ నుంచి వచ్చింది. ఇది అంబేద్కరిజం చేసే విశ్లేషణ. చాలా థరో బ్రేక్ త్రూ అన్నమాట. అప్పటి వరకు మార్క్సిస్టులకు అర్థం కాదు. రంగాకి నెహ్రూకి జరుగుతున్న పోరాటాన్ని లంపెన్స్ పోరాటంగా, వర్గ పోరాటంగా మార్క్సిస్టులు భావిస్తే, అంబేద్కరిస్టులు ఏం చెప్పారంటే కాదు, ఇది కుల పోరాటం అని చెప్పారు ఆనాడు. సో మిత్రులరా, ఇట్లా అంబేద్కర్ వరకు ఒక అవగాహన రాజకీయంగా కానీ, తాత్వికంగా కానీ, సాంఘికంగా కానీ, సాంస్కృతికంగా కానీ ఒక కొత్త అవగాహన వచ్చింది. దాని మీద బిల్డప్ చేసి అందులోని రాజకీయ పార్శ్వాన్ని ప్రధానంగా తీసుకొని కాన్షీరాము కొన్నాళ్ళు నిజానికి రిపబ్లికన్ పార్టీలో పనిచేశాడు. పనిచేసి తర్వాత విభేదించి వాళ్ళ పద్ధతులు ఏం అర్థం కాక అంబేద్కర్ చెప్పింది ఒకటి, వీళ్ళు చేస్తున్నది ఒకటి అని చెప్పేసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి దేశం అంతా తిరిగాడు. తిరిగి అసలు ఈ పీడిత ఈ కులం అనేది ఎన్ని రూపాల్లో, ఎన్ని రకాలుగా ఈ జనాల్ని పీడిస్తుందని అర్థం చేసుకొని ఆయన ఒక కంక్లూషన్కి వచ్చాడు. ఆనాడు అగ్రకుల పార్టీలకి బహుజనులే చెంచాలుగా ఉపయోగపడుతున్నారు అని చెంచాయుగం అనే ఒక బుక్ రాశాడు. తరువాత ఆయన మెల్లగా ఈ ఉద్యోగ సంఘాలు పెట్టి రీసెర్చ్ ఓరియంటెడ్ పనులు కొన్ని చేసి మొత్తాన్ని అల్లుకుపోయి 1984 కల్లా బహుజన సమాజ్ పార్టీని స్థాపించడం జరిగింది. బహుజన సమాజ్ పార్టీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆత్మగౌరవ పోరాటం చేసి ఊరుకోవడం కాదు, దాన్ని రాజకీయ పోరాటంగా కన్వర్ట్ చేసి రాజ్యాధికార దిశగా బహుజనుల్ని కదిలించడం. ఎవరు బహుజనులు అంటే ఇందాక చెప్పాను, పీడిత కులస్తులు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అందుకని ఆయన కొన్ని కొత్త సిద్ధాంతాలు తయారు చేశాడు. ఓట్లు మావి, సీట్లు మీవి. 85%గా మేము ఉంటే మేము వేసిన ఓట్లతో మీరు సీట్లు ఎక్కి మళ్ళీ మమ్మల్ని అణచివేసేటటువంటి, అన్ని రకాలుగా అణచివేసేటటువంటి స్థితి తెచ్చుకుంటున్నారు మీరు. దానికి కారణం కుల వ్యవస్థ కాబట్టి అదే కులం బేస్ మీద బహుజనులు ఏకమయ్యి బహుజన రాజ్యాధికారాన్ని తెచ్చుకోవాలని ఆయన 10 సంవత్సరాల పాటు గట్టి వర్క్ చేస్తే 1994-95 ప్రాంతానికి వచ్చేపాటికి ఉత్తరప్రదేశ్లో వాళ్ళు రాజ్యాధికారాన్ని పొందగలిగారు. మాయావతిని, అప్పుడు ఆమె ఒక టీచరు, ఆమె చైతన్యాన్ని, ధైర్యాన్ని చూసి ఆమె అంచెలంచెలుగా పెంచి
ఆమెను చీఫ్ మినిస్టర్గా చేయడం జరిగింది. ఎక్కువ టైం 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెద్ద టైం కాదు. పార్టీ పెట్టిన టైంకి రాజ్యాధికారం రావడానికి సంబంధించినటువంటిది చాలా పెద్ద విజయం. ఆ విజయంతో ఇక ఇండియాలో ఉండేటటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ ఒక పెద్ద సంచలనం, ఒక పెను కంపన రాజకీయంగా జరిగింది. అందులో భాగంగా ఇక్కడ మన ఏపీ కూడా వచ్చి ఆయన వీళ్ళని మొత్తాన్ని ఐక్యం చేయడానికి ప్రయత్నిస్తే ఇక్కడ ఉండే రకరకాల గ్రూపులు విభిన్నం, అంటే ఇక్కడ బహుజనులు చాలామంది కమ్యూనిస్టులుగా ఉండటం, విప్లవవాదులుగా ఉండటం, వాటిని వదిలి బయటకు వచ్చిన సత్యమూర్తి లాంటి వాళ్ళు కూడా దీనికి ఆ కల్చర్కి అలవాటు పడకపోవడం, ఈవెన్ కత్తి పద్మారావు లాంటి వాళ్ళు కూడా ఆ కల్చర్ని జీర్ణం చేసుకోలేకపోవడం, దీని రీత్యా మనకి బహుజన సమాజ్ పార్టీ అనేది ఇక్కడ వేళ్ళు ఉనుకోలేకపోయింది సరిగా. అయితే ఇక్కడ ఓకే ఎట్లా ఉన్నప్పటికీ నేషనల్గా కాన్షీరాము సీన్ నుంచి పక్కకి వెళ్ళినాక జరిగింది ఏంటి అని చూస్తే, మాయావతి గారు అధికారానికి వచ్చి పార్టీ పగ్గాలు చేపట్టినాక బహుజన ఉద్యమం అనేది ఒక టర్న్ తీసుకుంది, ఒక ట్విస్ట్ తీసుకుంది. అది బహుజన ఉద్యమం నుంచి సర్వజన ఉద్యమం అనే పేరుతోనూ ఆ తర్వాత స్వజన ఉద్యమంగా మారిపోయింది. ఆమె బీజేపీ కాన్షీరామ్ ఉన్నప్పుడు బీజేపీని ఒక ప్రయోగశాలగా భావించి బీజేపీ నుంచి ఒక పిండుకున్నంత వరకు పిండుకొని అదే బీజేపీని వ్యతిరేకించి అన్ని రంగాల్లోనూ నిలబడటానికి ప్రయత్నించాడు. ఆయన సక్సెస్ సాధించాడు. ఈమె అటు కాంగ్రెస్ని ఇటు కమ్యూనిస్టుల్ని తనకు తోడుగా ఉన్న సమాజ్వాదీ పార్టీ వాళ్ళని వీళ్ళందరినీ కూడా దూరం చేసుకొని ఒక్క బీజేపీతో మాత్రమే అంటకాగుతూ వాళ్ళను పన్నెత్తి మాట కూడా అనకుండా బహుజన కాదు మంది సర్వజన తాత్వికత అని సర్వజనగా మార్చి ఈశ్వర్ హై, విష్ణు హై, గణేష్ హై అనే నినాదాలు ఇచ్చి, కాన్షీరామ్ ఉన్నంత వరకు అలాంటి నినాదాలు లేవు. ఆ హిందూ నినాదాలను ఇచ్చి బీజేపీ వాళ్ళని ప్లీజ్ చేయడానికి, హిందువులను ప్లీజ్ చేయడానికి, బ్రాహ్మణులకి ఉన్న కోటా కంటే ఎక్కువ సీట్లు ఇచ్చి పార్టీని ఇట్లా ఒక రకంగా దాన్ని మళ్ళీ దానికి ఒక హిందూ స్వభావాన్ని ఆమె తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే అది ఎక్కువైతే ఏమైంది, వారసత్వ రాజకీయం అవుతుంది. ఆ వారసత్వ రాజకీయం ఆయన మేనలుడు ఆనంద్ ఒక వారసుడిగా వచ్చినాక అతను కొంత ట్రై చేశాడు. బీఎస్పీకి ఒక మోడర్న్ సెటప్ ఇవ్వడానికి, ఒక ఆధునిక ముఖాన్ని బీఎస్పీకి అలంకరించడానికి ప్రయత్నించాడు. కానీ అతను సరిగా చేయలేకపోయాడు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో చంద్రశేఖర్ ఆజాద్ సమాజ్ పార్టీ అని ఒకటి స్థాపించాడు. ఆయన బీఎస్పీ బదులు ఏఎస్పీ అని పెట్టాడు. లేటెస్ట్గా జరిగిన ఎన్నికల్లో మాయావతికి వచ్చిన ఓటు పర్సంటేజ్ కంటే కూడా ఇతనికి ఎక్కువ వచ్చింది. కుర్రాడు బాగా ఉత్సాహంగా ఉంటున్నాడు. మొత్తం బహుజనుల కేంద్రంగా బహుజన శ్రేణుల్లో ఎవరికి ఏ అన్యాయం జరిగినా, ఏ గొడవ జరిగినా, ఇంక్లూడింగ్ ముస్లిమ్స్తో సహా
అక్కడికి పరిగెత్తుకెళ్ళి ఒక వీరుడిలాగా పోరాడేటటువంటి ఒక కల్చర్ని డెవలప్, కుర్రాళ్ళని వెంటేసుకునేది. ఆయన్ని దూరంగా పెట్టారు మాయావతి గారు. ఈమెతో కలిసి సుముఖంగా ఉండి అఖిలేష్ యాదవ్ పనిచేయడానికి సిద్ధమైతే అతన్ని దూరంగా పెట్టారు. సో దాంతో అక్కడ ఎస్సీలు బీసీలు కలిసి పోరాడే ఇది రాలా. ఇప్పుడు ఏ స్థితి ఉందంటే, ఉత్తరప్రదేశ్లో ఎస్సీల్లో ఒక ప్రధాన భాగం బీజేపీని సపోర్ట్ చేస్తుంది. బీసీల్లో ఉండే ఒక ప్రధాన పెద్ద భాగం బీజేపీకి వ్యతిరేకంగా మారి, బీహార్లో కూడా అదే జరుగుతుంది. బీహార్లో కూడా ఈ పాస్వాను వీళ్ళకి సంబంధించినటువంటి ఎస్సీ వర్గీయులందరూ కూడా బీజేపీ ఆ కూటమి తింటూ ఉన్నారు. యాదవ్ కేంద్రంగా ఉన్నటువంటి బీసీలు ఒక పెద్ద క్రంచి బీజేపీ అధికారానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మన రాష్ట్రానికి వస్తే దండోరా నాయకత్వాన సాగినటువంటి రాజకీయ ఉద్యమం, ఒక కేటగరైజేషన్ ఉద్యమం, విభజన ఉద్యమం ఏదైతే ఉందో ఆ విభజన కోసం రిజర్వేషన్లో ఆ దండోరా ఉద్యమం బీజేపీని ఆశ్రయించడం, అంతకుముందు కూడా కాంగ్రెస్ని మేము చాలా పార్టీలను ఆశ్రయించినప్పుడు ఎవరు చేయని పని వీళ్ళు చేశారు. వీళ్ళు ఎందుకు చేశారు? వీళ్ళ మీద ఉండి ప్రేమ కాదు, రాజకీయంగా ఉపయోగపడతారు. బీజేపీ ఎవరికి, కింది కులస్తులకి, పీడిత కులస్తులకి ఎవరికి కూడా దయతో వీళ్ళు పైకి రావాలని చేయదు. వాళ్ళు పైన ఉండాలంటే వీళ్ళు తమ పక్కన ఉండాలి, తమ కింద ఉండాలనే ఉద్దేశంతో చేసినది. దీంతో మొత్తం మీద విభజన అనేది జరగడంతో ఆటోమేటిక్గా మాదిగలు చాలామంది ఇటు బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి దగ్గరగా వెళ్ళడం జరుగుతుంది. ఒకనాడు ఏమనుకున్నాం మనం, ఈ దేశంలో హిందూ తాత్వికత, సంఘ పరివార తాత్వికత, బీజేపీ తాత్వికత బీసీల్లో ఎక్కువ ఉంది. ఈ బీసీలు మారకుండా ఈ బహుజన వాదం ముందుకు పోదు అని అనుకున్నాం. ఇవాళ బీసీల్లో ఒక ప్రధాన వర్గం బీజేపీని ఇది చేస్తున్నప్పటికీ ఒక వర్గం అయితే బీజేపీతో కొట్లాడుతుంది. ఎస్సీల్లో మాత్రం మెల్లగా ఎస్సీల సపోర్టు, దళితుల సపోర్టు బీజేపీకి ఎక్కువ అవుతుంది. రాజకీయాలు మారిపోయింది. అంటే బహుజన ఉద్యమం ఇవాళ ఎక్కడుంది? బుద్ధుడి నుంచి, పూలే నుంచి, అంబేద్కర్ నుంచి, కాన్షీరాము, ఆ స్థితిలో ఆ రకరకాల దీనిగా వచ్చినటువంటి బహుజన ఉద్యమం మాయావతి గారి ఇలాకాలో ఒక ఇదిగా మారింది. విభజన అనంతరం మరో రూపాన్ని తీసుకుంది. సో బహుజన ఉద్యమం అనేది ఇవాళ ఎట్లా ఉందంటే ఒక స్వతంత్ర రాజకీయ ఉద్యమంగా లేదు. అది ఉంటే ఆధిపత్య కుల పార్టీలైనటువంటి కాంగ్రెస్సో, లేదంటే తెలుగుదేశమో, లేదంటే వైసీపీయో వీళ్ళ నామినేషన్స్కి, వీళ్ళ డైరెక్షన్స్కి లోన్ అయ్యి ఈ యూత్ కానీ, అంతకుముందు ఈ పార్టీల్లో పనిచేసిన వాళ్ళు కానీ అటు వెళ్ళిపోయారు. కొంతమంది ఇంకా కమ్యూనిస్టులతో ఉన్న చాలామంది బయటకు వచ్చేసారు. అలా బయటకు వచ్చిన వాళ్ళకి కూడా ఇప్పుడు ఏం చేయాలనే సరైన డైరెక్షన్ ఇవ్వగలిగే స్థితిలో ఇవాళ బహుజన ఉద్యమం లేదు. ఈ స్థితిలో బహుజన ఉద్యమం ఉంది. అటు అంబేద్కర్ నాయకత్వంలో సాగినటువంటి కుల నిర్మూలన ఉద్యమము ఆగిపోయింది.
కాన్షీరామ్ నాయకత్వంలో మొదలై కొన్ని ఫలితాలు కూడా చవి చూసినటువంటి రాజ్యాధికార ఉద్యమం కూడా పక్కదోవ పడి బలహీనపడి. ఇప్పుడు మనం ఏమంటున్నాము, ఒక పక్క కులాలు పోవాలంటున్నాం, కుల నిర్మూలన జరగాలంటున్నాం, కానీ కుల వృత్తుల బేస్డ్గా మనకి అవకాశాలు రావాలని పోరాడుతున్నాం. కుల వృత్తుల్లో ఉన్నంతకాలం కుల నిర్మూలన జరిగే అవకాశం ఉందా? లేదు. వృత్తులను వదిలేయమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికంటే ముందే చెప్పడం జరిగింది. ఇప్పుడు మాది మంగళ కులం, నేను చదువుకొని లెక్చరర్ అయ్యాను, నా పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. నేను కులాంతర వివాహం చేసుకున్నాను, మా అమ్మాయి కూడా మతాంతర వివాహం చేసుకున్నారు, మా అబ్బాయి కూడా అదే చేసుకోవచ్చు. అయితే నేనే గనక చిన్నప్పటి నుంచి ఆ గడ్డాలు క్షౌరాలు చేసుకుంటా అదే పల్లెటూరులో ఉంటే, నేను కానీ నా పిల్లలు కానీ ఆ మంగళ కులంలో ఉంటూ ఆ కులాన్ని ఆ చట్టంలో ఉంటుంది తప్ప ఆ చట్టాన్ని బదలగొట్టే పరిస్థితి ఉంటుంది. అదే మాదిగలకి వర్తిస్తుంది, అదే సాలీలకి వర్తిస్తుంది, అదే గౌడకి వర్తిస్తుంది. నువ్వు వంశపారంపర్యంగా నువ్వు వృత్తి చేస్తూ నీ పిల్లలను కూడా అదే వృత్తి చేస్తూ అదే చట్టంలో ఉంటే కుల నిర్మూలన అనే దానికి అసలు మార్గం సుగమమయ్యే అవకాశం ఎక్కడుంది? ఓ పక్క మనం కులాలు పోవాలని అంటూ మరొక పక్క అన్ని కులాల నుంచి పూజారులను తీసుకోవాలి, పురోహిత వర్గం రావాలి, తిరుపతి దేవస్థానంలో కానీ పెద్ద పెద్ద దేవాలయాల్లో పౌరోహిత స్థానాల్లో కూడా మనకి రిజర్వేషన్ కావాలని మళ్ళీ మాట్లాడటం జరుగుతుంది. అంటే ఇటు కుల నిర్మూలన ఉద్యమానికి ఇవాళ మనం చేస్తున్నటువంటి డిమాండ్స్కి మధ్య ఒక అగాధం కనపడుతుంది. రాజకీయంగా కూడా ఒక సొంత పార్టీ అనేది లేకుండా ఉన్న సొంత పార్టీకి దూరం అయ్యి అది కకావికలైపోయి ఇప్పుడు ఏ పార్టీలో చేరాలో, ఏ పార్టీని మనం స్థాపించాలో, ఈ అగ్రకుల పార్టీల ఆధిపత్య కులాల పట్ల మనం ఎలా వ్యవహరించాలో ఏమీ తేలని ఒక గందరగోళ పరిస్థితి ఉంది. నిజం కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఇవాళ మనకి బహుజన ఉద్యమం ఒక రకంగా క్రాస్ రోడ్స్లో ఉంది, ఒక కూడల్లో ఉంది. ఎటు పోవాలో తెలియట్లా, అన్ని రోడ్లే, ఏ రోడ్డు తీసుకోవాలో తెలియని ఒక పరిస్థితి. ఓ పక్క అంబేద్కర్ మార్గమైన బుద్ధిస్టు మార్గాన్ని తీసుకోవాలని బుద్ధిస్టు కన్వర్షన్స్ జరుగుతున్నాయి అరకొరగా. ఇలాంటి బుద్ధిస్టు మేధావులందరూ కూడా బుద్ధిస్టు ఉద్యమాన్ని సాగిస్తున్నారు. ఓ పక్క సాహిత్య రంగంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అందరూ కలిసి ఒక వేదికగా ఉండి బహుజన సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు. అంటే బహుజన రాజకీయాల్లో లేని ఐక్యత బహుజన సాహిత్యంలో కనపడుతుంది మనకు. చర్చలు కూడా సాహిత్య రంగంలో, సాంస్కృతిక రంగంలో విపరీతంగా జరుగుతుంది. అయితే ఏం చేయాలి? కాన్షీరామ్ గారి స్లోగను అలైవ్గానే ఉంది, ఓట్లు మావి సీట్లు మీవా అనేది. అంటే ఈ ఓట్లు ఇది అందరికీ తెలుసు, ఈ అవగాహన బహుజనులందరికీ ఉంది కదా, ఓట్లన్నీ మనవే సీట్లు మాత్రం వాళ్ళవి అనే అవగాహన ఉంది. అవగాహన ఉంది కానీ ఆ అవగాహనకు అనుగుణంగా జనం మారటం లేదు.
మార్క్స్ అవగాహన పెరిగితే జీవితం మారుతుంది అన్నాడు. మనలోని ఫాల్స్ కాన్షియస్నెస్, తప్పుడు చైతన్యం పోయి సరైన చైతన్యం వస్తే. బుద్ధుడు కూడా అండర్స్టాండింగ్ ఈజ్ ద కీ టు చేంజ్ అన్నాడు. కానీ మనకి ఈ ఆధునిక యుగంలో అంతా అర్థమైనటువంటి విషయాలను కూడా పాటించడానికి సిద్ధంగా ఉండటం లేదు జనం. కాలుష్యం వల్ల చాలా పెద్ద సమస్యలు ఉన్నాయని అందరికీ తెలుసు, దాన్ని ఎవరూ కాదనరు. కానీ కాలుష్యానికి వ్యతిరేకంగా జరగాల్సిన కార్యాచరణకు మాత్రం ఎవడూ పూనుకో. మనిషి జీవితంలో డబ్బు అవసరాలను తీర్చొచ్చు కానీ విలువల్ని మాత్రం తీసుకురాలేదు అని అందరికీ తెలుసు. అయినా తెల్లారి లేచిన దాని నుంచి డబ్బు చుట్టూతే మనుషులు తిరుగుతున్నారు. సో అవగాహన ఉంటేనో, ఒక విషయం మీద ఎడ్యుకేట్ అయితేనో మనుషులు మారుతారు అనే విషయం కూడా అనుమానాస్పదంగా కనిపించే స్థితికి వాళ్ళ సమాజం చేరుకుంది. అది బహుజనులకు సంబంధించిన సమాజం కావచ్చు, వేరే ఎవరికైనా ఒక రకంగా అంతా తెలిసి జీసస్ చెప్పినట్టు వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. ఇప్పుడు అట్లా అనలేము. వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. ట్రంప్ ఏం చేస్తున్నాడో వాడికి తెలీదా? నెతన్యాహు ఏం చేస్తున్నాడో అతనికి తెలీదా? వాళ్ళు చేసేదాని పట్ల అవగాహన వాళ్ళకి ఉంది, అయినా అది చేస్తూనే ఉన్నారు. సో ఇవాళ ఒక కొత్త ప్రాబ్లం మనకు వచ్చింది. మన బహుజన శ్రేణుల్లో తెలియక కాదు, తెలిసినప్పటికీ చేయాల్సింది చేయలేకపోతున్నాం. ఇది చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి విషయం. తెలియని జనం చేస్తే వాళ్ళని దాని నుంచి బయటపడేయటం కష్టమే, కానీ కొంత తేలిక. తెలిసిన జనం చేస్తే చాలా కష్టం వాళ్ళ బయటపడేయటం. చదువుకున్నోళ్ళు, మేధావులు, స్కాలర్సు, లెక్చరర్సు, ప్రొఫెసర్సు, థింకర్సు, శాస్త్రవేత్తలు, వీళ్ళందరూ కూడా విషయాల పట్ల, సమస్యల పట్ల ఎంత అవగాహన ఉన్నప్పటికీ ఆ సమస్యల పరిష్కార దిశగా నడవటం లేదు. కనుక ఎడ్యుకేట్ అనే మాటకు అర్థం లేకుండా పోయింది వాళ్ళు. ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చినటువంటి 3 స్లోగన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ స్లోగన్స్లో అసలు ఎడ్యుకేట్ అనే దానికి ఇవాళ దానికి ఒక పెను సవాల్ని ఎదుర్కొంటూ ఎడ్యుకేట్ కాబడటానికి అసలు మనం సిద్ధంగా ఉన్నామా? ఎడ్యుకేట్ అయినప్పటికీ ఆ ఎడ్యుకేట్ అయిన తరువాత ఏం చేయాలో అది చేస్తున్నామా? ఏ ఆచరణలోకి వెళ్ళాలో దానిలోకి ఆ ఎడ్యుకేషన్ పంపిస్తుందా అనేది ఒక ఇది. సో బహుజన ఉద్యమంలో ఇవాళ ముఖ్యంగా ఒక ఉద్యమం అంటే యూత్ పార్టిసిపేషన్ లేనిదే ఏ ఉద్యమము ముందుకెళ్ళే అవకాశం లేదు. యూత్ ఎలా ఉంది ఇవాళ? ఉంటే విపరీతంగా ఇక కూర్చొని బట్టీలు కొట్టి, ఆ ఎంసెట్లు కొట్టి, ఐఐటీలు కొట్టి, ఇంకోటి అది ఇది, వాడికి వేరే లోకం లేదు. అది చదువుకొని అవి కొట్టుకొని వెళ్ళిపోవడం, తర్వాత ఉద్యోగాలు తెచ్చుకొని ఏ ఫారిన్ కంట్రీసో వెళ్ళిపోవడం. ఇదొక టైప్ యూత్. రెండో టైప్ యూత్ ప్రేమ పేరుతో అమ్మాయిలు అమ్మటే, అబ్బాయిలు అమ్మటే తిరగటం, తాగుడు,
డ్రగ్స్ వీటికి గురై ఉన్నటువంటి ఒక వర్గం ఉంది. మూడో యూత్ నిరుద్యోగంతో ఉండి ఏం చేయాలో తెలియక అటు తెలుగుదేశం పార్టీయో వైసీపీయో కాంగ్రెసో వీళ్ళమ్మటే తిరిగి వాళ్ళిచ్చే బిర్యానీ పాకెట్లు బీర్ బాటిల్స్ వీటి చుట్టూ తిరిగేటటువంటి ఇది ఒకటి. ఈ 3 గ్రూపులు పోతే యూత్ అతి తక్కువ మంది మిగులుతారు. ఆ తక్కువ మంది కూడా నిష్క్రియాపరత్వంలో ఉంటున్నారు తప్ప ఈ ఉద్యమంలోకి రావట్లేదు. బహుజన ఉద్యమ పరిస్థితి అది. మనం నిజాన్ని నిష్కర్షగా నిర్మోహమాటంగా మనం పరిశీలించుకోకుండా దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, నిజాన్ని మార్చడానికి సంబంధించిన కార్యక్రమాన్ని మనం ఎలా తీసుకువెళ్ళాలనేది చేయలేం. అంతా బాగుంది, మన బహుజనోద్యమం అద్భుతంగా ఉంది, మన యువకులంతా కూడా గొప్పగా ఉన్నారు అని చెప్పుకొని సరిపెట్టుకుంటే దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఇట్. అలాగే బహుజన ఉద్యమానికి ఇరుసుగా ఉండేటటువంటి మాదిగలం మధ్య పచ్చగడ్డేస్తే బగ్గున మండే పరిస్థితి. బహుజన ఉద్యమాన్ని ఇండియాలో విస్తృతీకరించగలిగేటటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బహుజన ఉద్యమం అనగానే అది మాలోళ్ళకి సంబంధించింది, మాదిగోళ్ళకి సంబంధించింది అనే హిందూ మైండ్తో బ్రాహ్మణికల్ భ్రమతో వాళ్ళు దూరంగా ఉన్నారు. దళితులకి బీసీలకి మధ్య ఉన్న దూరం ఒకటి ఉంది. దళితులకి మధ్య దూరాలు ఉన్నాయి. ఎస్టీలు వాళ్ళదొక లోకం. అసలు మాకు కులాలే లేవు, మమ్మల్ని అనవసరంగా దీంట్లోకి ఎందుకు మీరు చేరుస్తారు అనేది వాళ్ళు మాట్లాడుతారు. ముస్లిములు వాళ్ళ సమస్యలు వేరు. బహుజన ఉద్యమంలో అంతర్భాగంగా ఉండాల్సిన ముస్లిములు చాలా తక్కువ భాగం మాత్రమే బహుజన ఉద్యమంలో కలిసి వస్తుంది. మిగిలిన భాగం అంతా రోజుకు వాళ్ళు 5 సార్లు నమాజ్ చేయడానికే ఎక్కువ ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా వీళ్ళందరూ మూలవాసులు అనుకుందాం. ఇక్కడ ఉన్న ముస్లిములు కూడా పీడిత కులాల నుంచి మతాలు మారిన వాళ్ళే, క్రైస్తవుల్లాగా సిక్కుల్లాగా. సో వీళ్ళందరూ కలవాలంటే వీళ్ళ సమస్యల్లో ఐక్యత, కామన్ ఐక్యత ఉంది తప్ప సమస్యలు మాత్రం ఎవరికి వాళ్ళకే ప్రత్యేకత ఉంది. ముస్లిమ్స్ వాళ్ళ పౌరులుగా గుర్తించడమే ఒక సమస్య ఈ దేశంలో. అభద్రత, ప్రతి క్షణం వాళ్ళు ఈ దేశస్తులుగా నిరూపించుకోవాలి, అది వాళ్ళ సమస్య. ఆ సమస్య దళితులకు లేదు. ఇక్కడ దళితులకు అంటరానితనం సమస్య, ఇప్పటికీ గుళ్ళల్లోకి రానియకుండా ఇప్పటికీ అదే దీంతో. బీసీలకి ఇన్ఫీరియారిటీ సమస్య, అసలు వాళ్ళ కులం వాళ్ళకు చెప్పుకోవటానికి కూడా భయపడే స్థితి. అదే బీసీల్లో పై బీసీలు ఉన్నారు, దిగువ బీసీలు ఉన్నారు. ఆ పై బీసీలు బీసీ ఉద్యమం అన్నా బీసీ సమస్య అన్నా ఆ 4-5 కులాలదే మాత్రమే అని అనుకుంటారు వాళ్ళు. మిగిలిన వాళ్ళు చాలా అడుగునున్నటువంటి చాకలి, మంగలి, కుమ్మరి, మేదర, ఈ సంచార జాతులు, వీళ్ళు బీసీలు వీళ్ళకున్న ప్రత్యేక సమస్యలు, రకరకాల సమస్యల్ని
సమస్యలుగా గుర్తించే స్థాయిలో ఆధిపత్య బీసీ కులాలు లేవు. సో ఇట్లా బీసీ కులాల్లో కూడా ఒక ఇది ఉంది. ఆ ఇదికొస్తే మీ గిరిజనుల్లో కూడా లంబాడాలకి కోయలకి మధ్య గొడవలు ఉన్నాయి. సో ఇక్కడ ఐక్యత కంటే కూడా విభజనకే ఎక్కువ అవకాశం ఉంది నిజంగా మాట్లాడితే. సో ఇంత అల్లకల్లోల పరిస్థితిలో ఈ వివిధంగా ఉన్నటువంటి బహుజనులు విడిపోయి విచ్ఛిన్నమై ఉన్నటువంటి బహుజనుల్ని రాజకీయంగా ఏకం చేయడం, వీళ్ళకి సాంస్కృతికమైనటువంటి కామన్ కార్యక్రమాన్ని ఇవ్వడం అనేది తేలికైన విషయం కాదు. ఎవరో మంత్రం పెట్టి చేసేది కాదు. ఆ సాయిబాబు గనక లోపల నుంచి ఒక విభూది పండు తీసినట్టుగా వ్యవహారం కాదు. ఆయన కూడా విభూది పళ్ళు తీశాడు తప్ప డబ్బుల్ని సృష్టించలేకపోయాడు పేదరికం పోగొట్టాలి. సో మరి ఏం చేయాలి? వాట్ ఈస్ టు బి డన్ అన్నాడు లెనిన్ ఒకప్పుడు. ఏం చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో? ఈ పరిస్థితికి విరుగుడుగా ఒక కార్యక్రమాన్ని, ఒక థియరీని ఇవ్వడానికి నేను రాలేదు ఇక్కడికి. నా ఉద్యమం ఎలా ఉంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తు అంధకారంగా ఉంది. ఒక ఇండివిజువాలిటీ లేకుండా, ఒక వెన్నెముక లేకుండా బహుజన సమాజం చీకట్లో వెతుకులాటలాగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మరి ఇట్లాగే ఉంటాయా అని అంటే ఉంటాయని చెప్పొచ్చు, ఉండకపోవచ్చు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే జీవితం మారుతూ ఉంటుంది, మనుషులు మారుతారు. కుల వ్యవస్థ ఉంది కానీ కుల వ్యవస్థ ఒకప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు లేదు, మారుతూ వస్తుంది. మారే కొంది ఆ మార్పుకు గురైన ప్రతి శ్రేణి కూడా కొత్తగా ఆలోచిస్తుంది, కొత్త నిర్ణయాలను తీసుకుంటుంది. ఒకప్పుడు వైశ్యులు వ్యవసాయం చేసేవాడు. చాతుర్వర్ణ సిద్ధాంతం ప్రకారం వైశ్యులు వ్యాపారానికి కాదు, ఫస్ట్ వాళ్ళది వ్యవసాయం. ఆ వ్యవసాయ రంగంలో ఒక దశకు వచ్చినాక, కొంత సంపద కూడబెట్టినాక వాళ్ళు వ్యాపారులుగా మారారు. ఇప్పుడు వైశ్యులంటే వ్యవసాయదారులు అనలేము, వ్యాపారస్తులు అంటారు. మారుతూ వచ్చారు. ఒకప్పుడు శూద్రులు కూలి పనులు చేయడం, పై అన్ని వర్ణాలకి సేవ చేయటం, అన్ని రకాల వస్తువులు సమకూర్చడం. అందులో భాగంగా ఈ కౌలు చట్టాలు అవి ఇవి వచ్చేపాటికి వాటిని ముందే అందిపుచ్చుకున్న ఈ రెడ్లు, కమ్మ వీళ్ళు కాస్త సంపదను కూడబెట్టుకొని వాళ్ళు ఏ శూద్ర కుదురులో ఉన్నారో ఆ కుదురులోనే ఉన్నత కులస్తులుగా మారారు. మారి వాళ్ళ ఆలోచనలు కూడా దానికి అనుగుణంగానే మారి. ఒకప్పుడు బ్రాహ్మణుల్ని మీద పెద్ద పోరాటం చేశారు కమ్మవాళ్ళు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు బ్రాహ్మణుల మీద కాకుండా వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ దగ్గర అగ్రకులస్తులు అనే సర్టిఫికెట్లు పొంది వాళ్ళతో కలిసి కింది కులాల మీద పోరాటం చేస్తున్నారు. కనుక కులం అనేది ఉంది కానీ కులం పుట్టుకతో ఎట్లా పుట్టిందో అట్లాగే లేదు, మారుతూ వస్తుంది. దాని పరిస్థితి మారుతూ వస్తుంది. కులస్తులు కూడా అలాగే మారుతూ వస్తున్నారు, కులస్తుల ఆలోచనలు కూడా మారుతూ వస్తున్నాయి. నేను మండూరులో మా నాన్న బాబాయ్ అమ్మటే పొది తీసుకొని ఎక్కడో క్షౌరాలు చేయడానికి వెళ్ళినప్పుడు నాకున్న ఆలోచనలు వేరు. నేను చదువుకొని
రాడికల్ విద్యార్థిగా మారి ఒక మావోయిస్టుగా మారి విప్లవోద్యమంలో పనిచేసి ఆ తర్వాత దళిత ఉద్యమంలోకి వచ్చి బహుజన ఉద్యమంతో వెళ్ళే క్రమంలో ఇవాళ నాకున్న ఆలోచనలు వేరు. సో అలా మన అందరిలోనూ మార్పులు వస్తాయి. ఈ వ్యవస్థలో కూడా అంటే మనకి ఒక రకమైన వినాశనం వైపు, ఒక డిస్ట్రక్షన్ వైపు, ఒక విధ్వంసం వైపు వ్యవస్థ మనల్ని నెడుతూ ఉంది. ఈ నెట్టే క్రమంలో ఎప్పుడు ఏ వేవు ఏ ఉద్యమంగా మారుతుందో మనం చెప్పలేము. ఉండి ఉండి అంత పెద్ద రైతాంగ ఉద్యమం జరుగుతుందని మనం అనుకోలేదు. మొత్తం ఢిల్లీని, ప్రభుత్వాన్ని మొత్తాన్ని కూడా బెంబేలు ఎత్తించిన ఉద్యమం జరిగింది. ఉండి ఉండి ముస్లిం స్త్రీలు షాయిన్బాగ్లో అంత పెద్ద ఎత్తున ప్రభుత్వాన్నే శాసించే ఒక ఉద్యమం చేస్తారు. ముస్లిం స్త్రీల మీద ఉన్న నెపమేంటి? వాళ్ళు మాస్కులు వేసుకుంటారు, కళ్ళు తప్ప ఏమీ కనపడనీయకుండా వాళ్ళు కాపాడుకోవటంలోనే ఉంటారు. హిందూ స్త్రీలందరూ కూడా చాలా డైనమిక్ అని కదా. కానీ ఈ డైనమిక్ అయిన హిందూ స్త్రీలు చేయని పోరాటాన్ని ముస్లిం స్త్రీలు చేశారు. కనుక వ్యవస్థలో ఏ శ్రేణులు, ఏ శక్తులు ఎప్పుడు తిరుగుబాటు చేస్తాయో అనేది మనం ఇమ్మీడియట్గా చెప్పలేం. కానీ తిరుగుబాటుకి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. అది ఎలా చెప్పగలం మనం అని అంటే, జాతీయ స్థాయిలో కానీ, అంతర్జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ పాలకులు మామూలు పద్ధతుల్లో జనాన్ని పరిపాలించే స్థితి ఇప్పుడు లేదు. ఏ హింసను ప్రయోగించడమో, కంట్రోల్లో పెట్టడమో, అరెస్టులు చేయడమో, ప్రతిదానికి రాచి రంపాన పెట్టడమో అనే కార్యక్రమం చేయకుండా జనాన్ని వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. అట్లా ఉందంటేనే సమాజం మార్పు దిశగా కదులుతుందని అర్థం. ఇది బహుజన ఉద్యమానికి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు అంబేద్కర్ పోయినాక మనం నేను చెప్పదలుచుకుంది చెప్పింది ఒకటే. పాలకులు ప్రాంతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు మామూలు పద్ధతుల్లో జనాన్ని పరిపాలించలేని స్థితి, మామూలు పద్ధతుల్లో జనాన్ని అదుపులో పెట్టలేని స్థితి ఉన్నంతకాలము సమాజం చలనంలో ఉన్నట్టే, ఒక మార్పు దిశగా ముందుకు పోతున్నట్టే. ఆ సమాజంలో భాగస్థులైన బహుజనులు, అంటే మేజర్ భాగస్థులైనటువంటి బహుజనులు ఈ సూత్రంలో భాగంగానే వాళ్ళ ప్రవర్తన ఉంటుంది, వాళ్ళ ఉద్యమాలు ఉంటాయి. మనం పూలే పోయినాక ఇంకా కథం అంతా అయిపోయింది అనుకున్నారు. అంబేద్కర్ పుట్టాడు. అంబేద్కర్ ఒక మహా ఉద్యమం చేయడం జరిగింది. ఇంకో పక్క పెరియార్ పుట్టాడు. వీళ్ళిద్దరు పోయినాక కాన్షీరామ్ పుట్టాడు, ఒక కరుణానిధి పుట్టాడు. అంతకుముందు నారాయణ గురు. ఇట్లా వ్యవస్థ చలన దశలో ఉన్నప్పుడు ముందుకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాన్షీరామ్ తదనంతరం మాయావతి కూడా కొంత ఆశ చూపారు మనకి. మాయావతి ఉండంగానే చంద్రశేఖర్ ఆజాద్ లాంటి
యూత్ ముందుకు వస్తున్నారు. గతంలో అసలు బీసీ ఉద్యమాలు అనేవి లేవు. ఇప్పుడు బీసీ ఉద్యమాలు సీరియస్గా స్టార్ట్ అయ్యాయి. ఎంతో కొంత తెలంగాణలో మొన్న ఒక చాకల అమ్మాయికి అన్యాయం జరిగితే ఎస్సీలు, బీసీలు, ముస్లింలు అందరూ కలిసి కొట్లాడారు. సో పక్క ఇంత నిరాశాపూరితమైన ఇవి జరుగుతున్నా అవన్నీ ఆశావహంగా కనపడుతున్నాయి మనకి. సో అందుకని ఏంటంటే మనం ఆలోచించాల్సినటువంటి తీరేంటంటే, నష్టాలు జరుగుతున్నాయి, విచ్ఛిన్నం జరుగుతుంది, విభజన జరుగుతుంది కాబట్టి ఇక అంతా ఖతమైపోయినట్టే, మనం దేన్ని ప్రయత్నించకూడదు. ఇక అది ఆ తలుపు వేయకుండా అట్లాగే ఉంచండి. ఎవరన్నా కూర్చోండి అక్కడ. ఆశావహమైనటువంటి వాతావరణం, ముందుకెళ్ళగలిగేటటువంటి అవకాశం ఎప్పుడూ ఉంటుంది. మనిషికి ఉండే ఆసక్తులు కానీ, ఆచరణ కానీ, నలుగురితో కలవాలని, నలుగురితో కలిసి ఏదన్నా చెయ్యాలనేటటువంటిది ఉంటుంది. బహుజనుల్లో అన్ని కులస్తులు భౌతికంగా కలవకపోవచ్చు, కానీ నైతికంగా కలిసి ఉండగలిగే అవకాశం ఇంకా ఉంది. మనలాంటి వాళ్ళందరూ కూడా నైతిక ఐక్యతని మరింతగా పెంచే స్థాయికి తీసుకెళ్ళాలి అంటే నా ఉద్దేశం, సాంస్కృతిక విజయాలు, సాంస్కృతిక ఐక్యత లేని చోట రాజకీయమైన ఐక్యత, రాజకీయ విజయాలు కూడా వచ్చే అవకాశం లేదు. అందుకని బహుజన అధికారానికి, బహుజన గౌరవానికి భంగంగా ఉన్నటువంటి హిందూ తాత్వికత ఏదైతే ఉందో దానికి విరుగుడైన ఒక తాత్వికతని మనం ఖచ్చితంగా స్వీకరించాల్సినటువంటి అవసరం. ఆ తాత్వికత బౌద్ధ తాత్వికత, లేదంటే ఇస్లాం తాత్వికత, లేదంటే క్రిస్టియన్ తాత్వికత, ఏదైనా కావచ్చు. ఎవరు బహుజనులు అంటే నాన్ హిందువులే బహుజనులు అని చెప్పే స్థితికి బహుజన సమాజం ఎదగగలిగితే ఖచ్చితంగా మనల్ని విముక్తి చేసుకునేటటువంటి శక్తి ఉంటుంది. కుల వ్యవస్థకి కారణంగా ఉన్నటువంటి హిందూ మతం మైనారిటీ స్థితికి నెట్టబడితే కులం మీద అదుపాజ్ఞలను చేయగలిగేటటువంటి పరిస్థితి హిందూ వ్యవస్థకు ఉండదు. సో హిందూ వ్యవస్థను మైనారిటీ స్థాయికి నెట్టడం అంటే బహుజనులుగా ఆ హిందూ వ్యవస్థలో మెజారిటీగా ఉన్నటువంటి బహుజనులు ఎవరైతే ఉన్నారో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలు, వీళ్ళు నాన్ హిందూస్గా మారడం అనేది ఒక ఉద్యమంలాగా పెద్ద ఎత్తున జరగాలి. అది ఒక పక్క జరగాలి. అంటే అది జరిగేవాదాకా మనం రాజకీయ పోరాటాలు వద్దా, మనకు రాజకీయ ఐక్యతలు వద్దా అంటే వద్దని అంటలేదు నేను. రాజకీయ విజయాలు సాధించి కూడా అవి ఎందుకు వెనకెళ్ళి, రాజకీయ విజయాలకు పునాదిగా ఉండాల్సినటువంటి సాంస్కృతిక విజయాలు తక్కువగా ఉండటం వల్ల, అరకొరగా ఉండటం వల్ల. కాన్షీరాము కేంద్రంలో కనుక మనకు బీఎస్పీ వస్తే అధికారంలోకి ఒకానొక రోజు మొత్తం బహుజనులందరినీ కూడా బుద్ధిస్టులుగా డిక్లేర్ చేసుకుందాం అని అంటాడు ఆయన. సరే, అది రాలేదు. ఈవెన్ రాష్ట్రంలో యూపీలో అన్నా అదేమన్నా చేశారా? కుల వ్యవస్థకు విరుగుడుగా, కుల తాత్వికతకు విరుగుడుగా ఏమైనా చేయగలిగారా అంటే అది లేదు. అంటే నేను ఇక్కడ బహుజన ఉద్యమం ముందుకెళ్ళడానికి, బహుజన ఉద్యమం
కి మంచి ఫ్యూచర్ ఉండటానికి బహుజనులు నాన్ హిందువులుగా తమను తాము డిక్లేర్ చేసుకోవడం ఒకటే మార్గం. చివరికి బహుజనుల పోరాటం మత పోరాటం అనే ఇదిగా కాకుండా తాత్విక పోరాటం. ఇక్కడ తాత్వికత అనేది మత రూపంలోనే ఉంది భారతదేశం. మీరు చూడండి, వివిధ జాతులకి, వివిధ కులాలకి, వివిధ వర్ణాలకి మధ్య జరిగిన యుద్ధం ఈ దేశంలో మత రూపంలోనే జరిగింది. ఒకే మతంలో కూడా వైష్ణవానికి శైవానికి మధ్య గొడవలు జరిగింది. అట్లాగే ఇస్లాం మతానికి, హిందూ మతానికి, ఇప్పుడు క్రైస్తవానికి, హిందువుకి, సిక్కులకి, హిందువులకి. మనకి రాజకీయంగా కూడా ఇందిరాగాంధీ చనిపోతే సిక్కులను ఓచుకోత ఎందుకు పోశారు? రాజకీయమైనటువంటి ఒక ఘటన మత ఓచకోతగా మారింది. అంటే ఈ దేశంలో ఏ చిన్న సమస్య అయినా ఇమ్మీడియట్గా మత రంగు పూలుకుంటుంది. ఏ చిన్నది వచ్చినా ముస్లింల మీద బడి దాడి చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ. సో ఒక మతం మీద దాడి చేయడం, ఒక మతాన్ని దూరంగా పెట్టడం, మరో మతానికి లేని ప్రాబ్లంను కూడా ఉన్నట్టు సృష్టించడం. ఇవాళ దేశంలో ఎలా ఉంది? మెజారిటీగా ఉన్న హిందువులే సమస్యలో ఉన్నారు. వాళ్ళ బాధే అసలైన బాధ అని చెప్తున్నారు బీజేపీ నాయకులు. ఆర్ఎస్ఎస్ మొత్తం వాదించే వాదన అది. హిందూ జాతి తుడిచిపెట్టుకునే స్థితి వచ్చింది అని. ఎవరైతే అణచివేస్తున్నారో, ఎవరైతే పైనుండి కిందోళ్ళను తొక్కుతున్నారో వాళ్ళకే సమస్యలు ఉన్నట్టుగా చెప్పి చేస్తున్నారు. అంటే కోడి పిల్లలకి గద్దలకి మధ్య, గద్దలకే సమస్యలు ఉన్నాయి కానీ కోడి పిల్లలకి లేవు. ఏమిటి అంటే కోడి పిల్లలు దొరకటం లేదు గద్దలు తినటానికి. గద్దలు వేటాడితే కోడి పిల్లలు సహకరించటం లేదు. అది కోడి పిల్లల తప్పు, అదే గద్దల సమస్య. ఇది ఆర్ఎస్ఎస్ తదితర బీజేపీ వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు. సో మనం ఏమిటంటే వాళ్ళంతా నిర్మోహమాటంగా మతాన్ని బేస్ చేసుకొని జనాన్ని విభజించి విద్వేషాలు పెంచి ఓట్లు పిండుకొని అధికారాన్ని అలాగే సిమెంట్ చేసుకుంటుంటే, మనం దానికి కారణమైనటువంటి వాళ్ళు చెబుతున్న ఆ మతం ఏదైతే ఉందో దాని నుంచి దూరంగా వచ్చి ఐక్యమయ్యి ఆ పీడన మీద తిరగబట్టం తప్పెందుకు అవుతుంది? పై స్థాయిలో ఉండి కింద వాళ్ళని తొక్కటం విద్వేషం, కానీ విద్వేషం నుంచి విముక్తి సాధించడం అనేది తప్పెందుకు అవుతుంది? విముక్తి సాధించడానికి మనం ఇవాళ రెండంచెల ప్రోగ్రాం చేయాల్సి ఉంటుంది. ఒకటి హిందూ మానసికత, హిందూ ఆధిక్యత మీద పోరాటం ఒకటి. రెండు, రాజకీయాల్లో ఆధిపత్య కులాల ఆధిపత్యం మీద పోరాటం ఒకటి. ఈ రెండింటినీ జోడెడ్ల బండిలాగా సైమల్టేనియస్గా నడుపుకుంటూ పోతే అప్పుడు మొత్తం ఈ కుల వ్యవస్థని, కుల నిర్మూలన కూడా, కుల నిర్మూలన అంటే నా ఉద్దేశంలో అసలు కులాల పేర్లు పోయి ఈ మొత్తం ఏ కులము పేరు లేని వ్యవస్థ అని కాదు నేను అంటుంది. కులాల మధ్య ఉండే అసమానత్వం, కులాల మధ్య ఉండే వ్యత్యాసాలు, కులాల మధ్య నుండే నిచ్చెన మెట్ల అంతర్ధానమే కుల నిర్మూలన. 4-5 జనరేషన్లు అలా జరిగితే తర్వాత పేర్లు కూడా పోతాయేమో చెప్పలేము. అంబేద్కర్ అంటాడు,
కులాంతర వివాహాలు ఒక్క జనరేషన్ చేసుకొని చూడండి. తర్వాత ఎవడు ఏ కులం నుంచి వచ్చాడో ఎటు పోతున్నాడో అది ఎవడికి గుర్తుండదు అని. నిజంగా అది తేలికైన పనే అది, కానీ అది చేస్తున్నామా? చేయట్లేదు. దానికి ఎన్ని అడ్డుపడుతున్నాయి? పై వాళ్ళని అట్లా ఉంచండి, మన వాళ్ళలో మనమన్నా చేసుకుంటున్నామా? లేదు. సో మిత్రులారా, ఈ సందర్భంగా మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనకున్న పరిస్థితిని నిజాయితీగా ఒప్పుకోవాలి. అలా అని నిరాశలో పడకుండా మనకు ఉన్న దానితో మనకున్న చోట మనం చేయగలిగిన పని చేస్తూ పోవాలి. ఒక రైట్ థింకింగు, రైట్ యాక్షను అనేది నువ్వు చేసుకుంటూ పోతే రేపు ఏదన్నా ప్రళయం జరిగి ఒక ఉద్యమం వచ్చినప్పుడు ఈ రైట్ యాక్షను, రైట్ థింకింగు ఆ ప్రళయానికి ఒక దిక్సూచిగా పనిచేస్తుంది. అందుకు మనలాంటి వాళ్ళం ఉపయోగపడుతూ ముందుకు పోతే బహుజన ఉద్యమానికి మనం చేయూతనివ్వగలమని ఆశిస్తూ ఇంతటితో విరమిస్తాం.